విశ్వకర్మ గురవే నమః. ఓం గం గణపతయే నమః. విరాట పర్వము 2వ అధ్యాయము పల్లె భారతము లోపల నిన్నటి తరువాయి ప్రారంభం. అప్పుడు ఆ ద్రౌపది భీముని దగ్గరికి రాత్రి లోపల వెళ్ళింది. ఏమాచర్యము భీమైచట, ఏమాచర్యము భీమైచట, ఈ రీతి పవనించుట, ఏ మాత్రము దృఢ ధైర్యము లేదాయనిచట. కామందుడు కడుపు కష్టపెట్టినా గాని ఊరుకుని ఉంటి వచ్చట, నీదు పూరి మహాపరాక్రమంబు జనులు నిందించరా పిమ్మట. రాత్రి లోపల భీముని దగ్గరకు వచ్చి, ఆహాహా లవ్ సక్కారం అనుకొని ఉన్నావు, ఇంతన కూడా నీకు ఇంత పౌరుషం ఉండి కూడా నన్ను అక్కడ కాపాడకపోతేవి, ఏమాశ్చర్యం ఇది. ఆ దుర్మార్గుడు దుష్టుడు ఎంత కష్టపెట్టినా కానీ నువ్వు చేతులు కట్టుకొని నిలబడే ఉండేటి పని ఏమనకు అట్లనే ఉన్నావు కదా, నీ పరాక్రమం అంతా ఎటువైంది, నన్ను ఎందుకు కాపాడకపోతేవని ఈ సైరేంద్రి ద్రౌపది ఆ భీమునితోటి అంటున్నది. నేను దునియాల మందందరూ కూడా నిందిస్తారు కదా, ఇంత బల పరాక్రమవంతుడు ఉండి కూడా కాపాడలేడని ఇట్లాంటిగా అంటారు కదా అని ఆ ద్రౌపది భీమునితోటి అంటున్నది. పాంచాల రాజపుత్రికను, పాంచాల రాజపుత్రికను, పాండు మహారాజు కిలలో కోడలాను, పాంచాల రాజపుత్రికను, మదన జనాపుని చెలియాలిని, మహాబలురైదుగురికి ప్రియ సతీని, మదన జనాపుని చెలియాలిని. భీమా, నేను పాంచాల రాజు ద్రుపద మహారాజు యొక్క కుమార్తెను. మరి అడగాక ఆ శ్రీకృష్ణ పరంధామునికి నేను చెల్లెళ్ళు, మీ 5గురికి బలవంతులైన మీ 5గురికి నేను భార్యను, ప్రియాతి ప్రియమైన భార్యను అని ఆ భీమునితోటి ఈ ద్రౌపది అంటున్నది. అనికీర్తి విస్తారా మాయా, అనికీర్తి విస్తారా మాయ, దైవాగతి విచిత్రము చూడనాయ, అనికీర్తి విస్తారా మాయ. సకల పృథ్వీ పతులు వచ్చి, సకల పృథ్వీ పతులు వచ్చి, ధర్మధోనికి కరబారామిచ్చి, సకల పృథ్వీ పతులు వచ్చి. మీ 5గురికి ప్రియాతి ప్రియమైన భార్యనని ఈ లోకము లోపల ఈ కీర్తి ప్రతిష్టలని కూడా ఇట్లాంటిగా అంతటా తెలిసిపోయినాయి, అంతటా వెల్లివిరిసినాయి. ఆ సభ లోపల ఆ ధర్మరాజుని నేను చూసిన చాలా ఆశ్చర్యంతో చింతతోటి మునిగి ఉండే, చింత లోపల అల్లారితోటి ఉండే. ఆ ధర్మరాజుకు ఈ ప్రపంచం లోపల ఉన్న రాజులందరూ కూడా, చెప్పన్న దేశాల రాజులందరూ కూడా కరభారమును తెచ్చి ఆ ధర్మరాజుకి ఇస్తుర్రి. ప్రార్థించి రకిల భూపతులు, ప్రార్థించి రకిల భూపతులు, పరమా పుణ్యుని కిట్లు దుర్దశాలు, ప్రార్థించి పుణ్యుని కిట్లు, కలిగే నామము కంకుబట్లు, కలిగే నామము కంకుబట్లు, కడకోరమ్మనగా విరాటుడిట్లు, కలిగే నామము కంకుబట్లు. ఆ ధర్మరాజు గారికి ఎందరో దేశాల మంది రాజులందరూ కూడా తెచ్చి కరభారం ఇచ్చి ఆయనను ప్రార్థన చేస్తుండ్రి. అటువంటి వారికి ఎటువంటి గతి వచ్చా, మనకు ఎటువంటి గతి వచ్చా భీమా అని ఇట్లాంటిగా భీమునితోని ద్రౌపది అంటున్నది.
దీనత్వమునరుపుని ఎదుట పలుకో మహారాజా రాజని నోట దీనత్వమునరుపుని ఎదుట దీనత్వంతో ఆ విరాటం దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉన్నది. ఏం చేస్తావు దైవగతి ఇట్లాంటిగా మనల్ని చేసే కదా ఏమనస్తుంది ఏమని రాదు రాకుంటున్నది. వనవాసమున భూపతుండే లక్ష బ్రాహ్మణుల పోషింపుతుండే వనవాసమున భూపతుండే ఆ రీతి వర్ణించి చేను నీ బలో పరాక్రమెందు పోయేను ఆ రీతి వర్ణించి చేను భీమా. ఆ ధర్మరాజు గారు వనవాసం లోపల ఉన్నప్పుడు 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడుతుండే ప్రతినిత్యం 2 పూటలు. మరి అదంతా వర్ణించి చూస్తే మరి నీ పరాక్రమం ఎటు వాయ? నువ్వు అడ్డుపడకపోతేవి కదా, నన్ను కాపాడకపోతేవి కదా ఆ సభ లోపల. ఘోరదైతుల దృంచినావు ఇచటా పాకవల్లభుడవైనావు ఘోరదైతుల దృంచినావు అదృశ్య రూపము పాల్గొనుండు ఇచట స్త్రీల కాట పాటలు నేర్పుతుండు అదృశ్య రూపమున పాల్గొనుండు. భీమా, నువ్వు ఎందరో మంది రాక్షసులను కూడా అవలీలగా వాళ్ళందరినీ కూడా సంవరించినటువంటి వాడు. ఆ కీచకుని నీకు సంవరించేంత శక్తి లేకుండేనా నన్ను కాపాడకపోతే కదా. మరి అడగాక అర్జునుడేమో అదృశ్య రూపం లోపల ఆడదాని రూపం లోపల ఉండి స్త్రీలందరికీ ఆటపాటలు నేర్పుతున్నాడు. పశుల శ్వాసేనాని శివవాలు పశుల శ్వాసేనాని శివవాలు చేతూరిలాలోన మాతృనందనూరు పశుల శ్వాసేనాని శివవలు ఆయాయి గతియాలగలిగే ఆయాయి గతియాలగలిగే రక్షకోని ప్రేమ ఇలలోన ఉడిగి ఆయాయి గతియాలగలిగే. పశువులను గుర్రాలను ఈ నకుల సహదేవులు మాతృనందనులు అంటే మాతృకుమారులు అంటే నకుల సహదేవులు వాళ్ళు పశువులను మరి గుర్రాలను ఇట్లాంటిగా మేపడం కడగడం ఇవన్నిటికీ యుద్ధ విద్యలు నేర్పడం ఇట్లాంటిగా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇట్లా కలిగా ఇటువంటి వారికి ఈ దుర్దశలు ఎందుకు కలిగి ఆ పరమాత్ముని కృప మన మీద లేకుండా ఉన్నదా? మన మీద ఆ పరమాత్ముని కృప ఏమాత్రం కూడా లేదు. మన మీద ప్రేమ అన్నది ఆ పరమాత్ముని ఉడిగిపోయినంటే తొలగిపోయినట్లున్నది. వినివృకోదరుడు క్రోధమున పలికే అతి కానుడై నిశీదోన వినివృకోదరుడు క్రోధమున. ఆ మాటలు విన్నటువంటి ఈ భీముడు, వృకోదరుడు అంటే భీముడు, ఆ భీముడు చాలా కోపంతో ఆ రాత్రి లోపల ఏమంటుండు కదా ఈ సైరేంద్రితోటి ద్రౌపదితోని, పరమాత్మోని కృపలేదనుట పరమాత్మోని కృపలేదనుట ఆశ్చర్యముగాది మాట పరమాత్మోని కృపలేదనుట. ద్రౌపది, నువ్వు అన్నమాట వాస్తవమే. ఆ పరమాత్మనికి మన మీద కృప లేదు, దయ లేదు, కరుణ లేదు. మనకు అన్నీ కూడా కష్టాలే కలుగుతున్నాయి. అతని కరుణ ఇంత ఉంటే, అతని దయ ఇంత మన మీద ఉంటే ఇలాంటి కష్టాలు కలుగుతుండేనా? కలగకపోతుండే. నువ్వు అన్నమాట నిజమే. కను ఈ దినము దిగ్విజయ బలము కను ఈ దినము దిగ్విజయ బలము దిగశాపము దిగశరాము ఇలలు జన్మమే నిష్ఫలము కను ఈ దినము ఎలదుడు వాడిని ఏం చేస్తాను? తప్పకుండా సంవరిస్తా. ఎవరిని కీచకుని ఇంత బలవంతునై ఉండి నేను ఏమి చేయలేదన్నమాట. నువ్వు వాస్తవమే. నేను ఎందుకు చేయాలో అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ
తప్పకుండా నేను ఆ కీచకుని సంహరిస్తాని ఆ భీముడు ద్రౌపదితోటి అంటున్నాడు. శాంతి వహించి శౌర్యము వంచి, శాంతి వహించి శౌర్యము వంచి సంచారించుట ఇలాయందు అపమానము ఈ జగమందు, శాంతి వహించి శౌర్యము వంచి. శాంతి 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 అని ధర్మరాజు ఇట్లాంటిగా ఇన్ని కష్టాలకు మూలమైపోయా ఈ శాంతి. మరి శాంతి వహించడం మనం ఇంత శౌర్యవంతులమై ఉండి వీరాది వీరులమై ఉండి కూడా మనం ఇట్లాంటిగా ఏం చేయలేకుండా నలుగురి లోపల మనకు అవమానం అనిపిస్తుంది. నాకు ఈ ప్రపంచం లోపల తిరగాడాలంటే నాకు చాలా భయం అనిపిస్తున్నది. ఈ శాంతి శాంతి అని ఇట్లాంటిగా అన్నయ్య ఆజ్ఞ లోపల ఉండి ఇంత కష్టాల పాలవుతున్నాం మనం. అతిశీలోనే సమ్మతితోనే, అతిశీలోనే సమ్మతితోనే నడాచూట వెతలాకే మూలము ముందు, ఎంతనే పోతుము ఈ జగమందు అతిశీలోనే సమ్మతితోటి. పుణ్యాత్ముడు శీలవంతుడు గుణవంతుడైనటువంటి ఆ ధర్మరాజు మాటలు విని ఇన్ని కష్టాలకు మూలమైపోతాం కదా, ఇన్ని కష్టాలు పడవలసి వచ్చా కదా అని ఆ భీముడు ఈ ద్రౌపదితో అంటూ మనం ఎంతకని ఓర్చుకుంటాం ఈ మాటలన్నీ, ఈ పనులన్నీ కూడా, ఈ అన్యాయం పనులన్నీ ఎంత దానికి ఓర్చుకోవాలా. గత వార్తలెన్ని దలచినా, గత వార్తలెన్ని దలచిన అతులితముగ ఫలము లేదు ఆ కీచకుని, కృత నిశ్చయముగా దునుముదు మతిహీనితోను మచ్చిక చేయు. ద్రౌపది పోయిన గడిచిన అన్ని పనులన్నీ కూడా తలుచుకొని ఆ కష్టాలను దాల్చుకొని ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేయలేదు, ఏం లాభం కూడా లేదు, ఏం ఫలము లేదు. నేను ఎట్లానా చేసి తప్పకుండా ఆ కీచకుని సంహరిస్తా, నువ్వు మాత్రం అంతటి ప్రేమతోటి ఇక ఉన్నట్టు ఉండు అని ఆ ద్రౌపదికి భీముడు చెప్తున్నాడు. వినుని కోరిక సఫలము చేతునే, వినుని కోరిక సఫలము చేతునే అనవుగా ఎవరి కగు పడకుండా శని నూతన శాల గట్టించమని చెప్పు కపటాత్ముని గిలదు. నువ్వు అన్న పనిని నీ కోరికని నేను నెరవేరుస్తా, కానీ ఊరి బయట మాత్రం ఒకటి ఇల్లు కట్టి అని ఇట్లాంటిగా ఆ కీచకునితో చెప్పని ఈ భీముడు ద్రౌపదితో అంటున్నాడు. శని నూతన శాలలుండెదా, శని నూతన శాలలుండెదా గణుడరా పూర్వరాతి రాత్రి గతమైనాక శని బొందును ఆ గృహములు పనిపూని ఆ గృహము అంతిమయాత్రని అనుకో. అక్కడ కట్టించమని చెప్పు ఊరి బయట, ఆ శాల లోపల ఆ భవనం లోపల నేను పోయి ఉంటా ఒక రాత్రిగా, వాణ్ణి అక్కడికి రమ్మను. అది ఆ గృహము ఆయనకి యమధర్మరాజు మందిరం మాదిరిగా పోవాలి. అది అంతిమ యాత్ర అని అనుకోరు. నేను తప్పకుండా ఆ కీచకుని సంహరిస్తా, నువ్వు ఎట్లన్నా చేసి అని అక్కడికి తోలుకొని రా, నీ కోరిక నేను నెరవేరుస్తాను అని ఇక్కడికి తోలుకొని రా అని ఆ భీముడు ద్రౌపదితోటి అంటున్నాడు. మోయించినట్టువా నచడికి దోలించు ముందు పోయి ముందు అందులోను వాడు నా సముఖంబున వచ్చిన క్షణమున తోలుదు యమపురికి తోయజాక్షి. నేను చెప్పినట్టు నువ్వు అంతటాను, నీ కోరిక నేను తీరుస్తా, అక్కడికి రా నూతన శాలకు, ఆ నూతన కొత్త భవనం లోపలికి నువ్వు రాని ఇట్లాంటిగా చెప్పు. ఆడు వస్తే అప్పుడు మాత్రం నేను తక్షరమే అని యమపురికి పంపుతా వెళ్ళు అని ఆ భీముడు ద్రౌపదితోటి అంటున్నాడు.
వినితనే కామిని గృహము వినితనే కామిని గృహము నను కనుగొన కీచకుని లక్షణము వినితనే కామిని గృహము. ఆ భీముని మాటలు విన్నటువంటి ద్రౌపది ఆ కీచకుని మందిరముకు వెళ్ళేసరికి అని లక్షణము అని గుణమేటువంటిదో చూడాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళింది. అప్పుడు చూసి చాలాగా విరిబ్బాతి పొందిగా నా ప్రార్థన విను సౌరాగా ఒకసారి కౌగిలియు బాగా చూసి చాలగా విభ్రాంతి పొందిగా. నేను ఎంత వేడుకున్నా కానీ నిన్ను దన్నినా కానీ నిన్ను కొట్టినా కానీ నువ్వు రాని దానివి ఇప్పుడు ఎట్లా వచ్చినావని చాలా ఆశ్చర్యంతో ఆ ద్రౌపదిని చూసి ఈ కీచకుడు దా నాకు ఒకసారి కౌగిలియ్యు అని ఇట్లాంటిగా ఆ సైరేంద్ర రూపం లోపల ఉన్న ద్రౌపదిని కీచకుడు అంటున్నాడు. మదీనోనే సమాలోన మదీనోనే సమాలోన అతివారో నేను గని నేలా మోహమోన మదీనోనే సమాలోన. నీ మీద మోహం చేత నేను తెలివి తక్కువనే తెలివి కోల్పోయి మోహంతో నిన్ను కోపంతో తన్నీతి క్రోధము వలాన మదీనోని సభలోన నేను తెలివి తక్కువ ఆ సభ లోపల నిన్ను దన్నిన నేను క్షమించు అపరాధము క్షమించు అపరాధము స్వామిని రాజ్యము కూను నీదాసుని ఇలలో నేను క్షమించు అపరాధమును. నా తప్పులన్నీ క్షమించు, ఈ రాజ్యానికి నేనే రాజు, నీ దాసుని, ఈ రాజ్యానికి రాజును నేనే, నీ దాసుని కూడా నేనే, నన్ను క్షమించని ఆ సైరేంద్రితోని ఈ కీచకుడు అంటున్నాడు. అనగను కామినీలా బిరుకీచక నీవు సని అనగను కామినీలా బిరుకీచక నీవు సని నూతన గృహమందు విని దేవత్తుని కృపతోని అనగను కామినీలా. అప్పుడు ఈ సైరేంద్రి ఆ కీచకుని మాటలన్నీ విని ఏమంటున్నది, ఆ కీచక నువ్వు మాత్రం ఊరి బయట ఒక భవనము కట్టించు, ఆ భవనం లోపల ఉండు, నేను ఒక రాత్రి లోపల నీ దగ్గరకు వస్తాను. ఆ సైరేంద్రి కీచకునితోటి అంటున్నది, ఈ వార్త ఎవ్వరితోను మరి మీరనక మరి నూతన గృహము పురి బయట కట్టించుడి, అందులో మనమిద్దరము ఆనందమునా. కీచక నువ్వు పురి బయట ఈ ఊరి బయట ఒక భవనం కట్టించు, ఆ భవనము లోపల ఎవ్వరికి ఏర్పడకుండా మనం అందులోపల ఉందాం, చాలా సంతోషంగా ఉందామని ఆ కీచకునితోటి ద్రౌపది అంటున్నది. ఆ మాటకు వర్షపడి వాడొక్క దినంబున ఒప్పుగా గృహంబు గట్టించేవాడు కలల విధము మృత్యుకోసరమని మూర్ఖుడు తెలియక మోహభ్రాంతిలో మునిగే ముదముతోను. ఎప్పుడైతే ఈ సైరేంద్రి యొక్క మాటలు విన్నాడో ఆ దుర్మార్గుడు దుష్టుడు కీచకుడు కళల లోపల భవన నిర్మాణం ఎట్లాంటిగా చేస్తారో ఒక్క రోజు లోపలనే భవనమును కట్టించిండు. అది కట్టించేది ఈయన సాగు కోసమని కాదు అనుకోకలేడు, అది ప్రేమ మందిరమే అనుకుంటున్నాడు. శృతమాయ విరాటునికి పిలిచి పలికి సభలోన మా నుండి దుర్బుద్ధి మరియు మీరు చేసేటి కార్యముకు చెప్ప సఖ్యము గాని నైలత ప్రాప్తించే నరవరేణ్య. అప్పుడు ఈ మాటలన్నీ కూడా ఎవరికి ఆ విరాటరాజుకు తెలిసిన విరాటరాజు సభకు పిలిచి నువ్వు ఇటువంటి పనులు ఇటువంటి దుర్బుద్ధి నీకు ఎందుకు పుట్టింది, ఈ పనులన్నీ మాను,
మంచిది కాదు ఇదంతా కూడా. మనకు ఇప్పటికే నివారణ మనకు చెడ్డ పేరు వచ్చింది. ఇది మానుకు అని ఆ విరాటుడు తన భావమర్ది అయినటువంటి కీచకునితోటి అంటున్నాడు. అనగ వినికి చకుండును అనెను నా మాట కడ్డుగరాను ఎత ధైర్యము నీకు ఎలమితో వనితను వద్దనే వాణినే వధించి వేతు. నీకెంత ధైర్యం, ఇంత ధైర్యమా నీకు? నన్ను అద్దని అంటున్నావు. ఈ వనితను ఆడదానితో కలవద్దు కూడద్దని తంటివంటే నీ తలను తీసేస్తాని ఆ కీచకుడు ఈ విరాటరాజుతోటి అంటున్నాడు. కీచకుని 105 తమ్ముల తరనులు 100 కొల్లు మైలు భూపా అందరినీ చెరబట్టెను ఇందుముఖి ద్రౌపది వల్ల ఆయుష్ పూర్ణమాయను భూపా. ఆ కీచకునికి 105 తమ్ములు అలా భార్యలందరినీ కూడా ఈడ చెరబట్టింది. ఎవరు? కీచకుడు. ఈ ఇందుముఖి అంటే ఈ ద్రౌపది వలన వీళ్ళందరూ కూడా అక్కడ సంవరింపబడతారని ఆ వైశంపాయన మార్చి జనమేం చేయపు ఉపారణతోటి చెప్తున్నాం. మత్స్యపురిలో పలపలుదు చిన్నెలు ఎన్నెన్ను ఏర్పడు భూపా భూకములు గూసు పగటికి స్వానంబులేర్చు వెంటలుగాలును పరగను భూపా. ఓ జనమేంద్ర భూపాల, ఆ మత్స్యపురి లోపల ఆ విరాట నగరం లోపల అన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ అపశకునాలే కనిపిస్తున్నాయి. బెండలు కాలిపోతున్నాయి, పగటికి కుక్కలు మొరుగుతున్నాయి, పగటికి గుడ్ల గోపలు కూస్తున్నాయి. అది చూసి వాని సతులు వాసిగను నురికి వచ్చి అనిరిల్ల మహాత్మా కొరతితో పొందువలదు మేమందరము విధవలమైదు మవని నాత. ఈ అపశకునాలన్నీ కూడా చూసినటువంటి ఆ కీచకుని భార్యలందరూ కూడా కీచకుని దగ్గరికి వచ్చి, మహాత్మా, మహారాజా, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకో పరాశ్రయతోటి పరాశ్రయను కోరడం చాలా పాపం, మంచిది కాదు. ఎక్కడ చూసినా మాకు అపశకనాలే కానొస్తుంది. ఏమన్నా అయితే మాత్రం మేము అందరం కూడా విధవాళ్ళం అయిపోతాం కదా. ఈ బుద్ధిని మానుకొని ఆ భార్యలందరూ కూడా స్థిరపట్టిన వాళ్ళందరూ కూడా ఆ కీచకుని వేడుకుంటున్నారు. మహారాజ మగువకు మరగునా, మహారాజ మగువకు మరగునా 5 పతులున్నారు సాల పరసి తెలిపి గంధర్వులు వారు గనిగొనినా నిన్ను బ్రతకని వారు బాగుగా విరుమి. మహారాజా, ఆ శైలేంద్రికి 5 భర్తలు గంధర్వులు ఉన్నారని మేము విన్నాం. ఒకవేళ ఆ గంధర్వులే నిన్ను చూస్తే తప్పకుండా నిన్ను సంవరిస్తారు, బతకనియరు. మా మాట వినని చాలా బతిమిలాడుతున్నారు. ఎవరిని? ఈ కీచకుని. ఎందరు వద్దన్నను సందేహము లేక సఖ్యను ఇలలో నేను విడువను హరిహరాదులు వచ్చినా ఎక్కువ మీరిలయంటెను దక్కరు ఈ భూమిలోను తర్కము వలదు. మీరు నాతోటి వాదించకూడదు. మీరు ఎందరూ వచ్చి చెప్పినా కానీ మాత్రం నేను ఆమెతోని కూడటం మాత్రం అద్దన్నా కానీ నేను వినటోని కాను. వచ్చి నాకు ఎంత చెప్పినా కానీ నేను నేను తప్పకుండా ఆమెతోటి కలుస్తా. మీరేమన్నా అంటే ఎక్క మాట్లాడితే మీరే ఈ భూమి మీద ఉండకుండా, మిమ్మల్ని భూమి మీద ఉండకుండా మీ అందరిని కూడా నరికేస్తా. ఆ హరిహర బ్రహ్మాదులు వచ్చి చెప్పినా కానీ నేను వినటోని గాను, నేను తప్పకుండా ఆమెతోటి నేను కలుస్తా అని ఆ కీచకుడు తన భార్యలను బెదిరిస్తున్నాడు. కీచకుడాశ్రమముకు ఘనభూషవనములు ధరించి గంధమునలది కనిమోము దర్పమందున
మనమున రసించాల అవని నాథ. ఇట్లాంటిగా మీ అందరిని కూడా నేను సంవరిస్తాను. ఆ కీచకుడు తన ఉండే స్థలానికి వెళ్ళి భవనం లోపలికి వెళ్ళి చక్కగా భూషణాలు, మంచి వస్త్రములు, మరి గంధమును అలదుకొని అలంకరించుకొని తన ముఖం తాను అద్దం లోపల చూసుకొని నవ్వుకుంటా మీసాల మీద చేసుకుంటా ఆడు చాలా సంతోషపడుతున్నాడని ఆ వైశం పైన మార్చి జనమే జయబు బాలునికి తెలుపుతున్నాడు. వీరాగ్ని నాపదాలక సరగుణ దివమ్యాలబోదు సాయంకాలము ఇరవుగా ఎదువార కవును తరుణి మనసెంత నాకై తత్తరపడును. అరే ఇంకా పొద్దుపోకలేదు. ఈ సూర్య భగవానుడు ఎప్పుడు మునిగిపోతాడా ఏమా? అసరాత్రికి అంటే పశ్చిమాద్రికి ఎప్పుడు మునిగిపోతాడా ఏమా అంటే ఈ తినట్టే ఇతన్ని కూడా ఈ పొద్దు ఎందుకు పోకలేదు, ఎప్పుడు రాత్రి అవుతుందో ఏమో అని ఇట్లా నా కోసం ఎంతగానో చూస్తున్నదో ఆ సైరేంద్రి అని ఇట్లాంటిగా ఈ కీచకుడు అటు ఇటు కాలుగారిన పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నాడు. ఈ రీతి బలుని చిత్తము ఆరుడిగా నిలువదొక్క అరక్షణమందు వారిజమిత్రుడు జలదిలో నేర్పు తోడ గృంకె దూడ దిసి ఏర్పడెను. ఇట్లాంటిగా ఆయన మనసు చాలా అల్లకల్లోలంగా ఉన్నది. నేను ఎప్పుడు వెళ్తున్నా, ఎప్పుడు ఆ సైరేంద్రుతో కలుపుతున్నా, ఈ పొద్దు ఎప్పుడు పోతుందో ఏమని చూసుకుంటే చెప్తే అప్పుడు ఆ సూర్య భగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోయాడు. అప్పుడు పశ్చిమాద్రికి వెళ్ళిపడితే ఇంత చీకటి పడ్డది. కని భీముడు చిత్రశాలల అనవుగతాజీరి ఎవరి కగు పడకుండా ఘనక్రోధమునను పతితుని కనుగొని తెగతార్చునంచు కారుని భంగి. ఈ సైరేంద్ర వెళ్ళేటప్పుడు భీమునితో అన్నది, నేను ఇలా పోతున్నా, జనాల్లో పోయి ఉంటారంటే ఈ భీముడు కూడా ఆ భవనం లోపలికి వెళ్ళి ఉన్నాడు. ఈ కీచకుడు ఎప్పుడైతే నేను అప్పుడు సంవరిస్తానే చాలా కోపంతో ఆ భవనం లోపల దాగుండి ఉన్నాడని ఆ వైశం పైన మార్చి జనమే జయభూపారునికి ఈ కథనంతా కూడా చెప్తున్నాడు. అతి సంభ్రమము తోడాను కీచకుడా నిశీలు, అతి సంభ్రమము తోడాను కీచకుడా నిశిలో తనుతున్నాను. కృత నిశ్చయముగా కామిని కొని వత్తును గృహమును అతి సంభ్రము చూడాను. చాలా సంతోషం కొద్దిగా కీచకుడు రాత్రి లోపల తన కట్టించినటువంటి కొత్త గృహం లోపలికి వెళ్తున్నాడు. నేను తప్పకుండా ఆ సైరేంద్రిని ఇంటికాడ తెచ్చే ఉంచుకుంటా. అతులితాముగా కల్పింతోను వేరే అమరా భవన మనగాను రతిశాస్త్రంబులు తెలసు నిత్యారమణితో సుఖింతోను అమరా భవన మనగాను. అదేం గృహం ఉన్నది, నేను మాత్రం ఒకటి చక్కని ఆ దేవేంద్రుని యొక్క భవనం లాంటి భవనం నేను ఇక్కడ కట్టిస్తాను, అందులోపల మేము ఉంటాం. చాలా సంతోషం. అన్ని శాస్త్రాలని రతిశాస్త్రం కూడా నాకు తెలిసినది. ఆమెతోటి కలిసి నేను చాలా సుఖపడతాని, సుఖమును పొందాలని చాలా సంతోషంతో ఆ రాత్రి లోపల తాను కట్టించినటువంటి నూతన గృహం లోపలికి, కొత్త ఇంటి లోపలికి వెళ్తున్నాను. మనమున సంకల్పం తాదేరి చిత్రశాల చేయుతో మనమున సంకల్పం తాదేరి చిత్రశాల పాయగా చూసి నిశిలోగానక పలికే కాని నిలా
చేయూతూ మనమున సంకల్పము. అప్పుడు ఇట్లాంటిగానే అమర భవనం అంటే ఇంద్రుని భవనం మాదిరిగా భవనం కట్టించి ఆ భవనం లోపల మేము ఇద్దరముండి చూపిస్తాము అని ఇట్లాంటిగా మనసు లోపల అనుకుంటూ తాను కట్టించిన ఆ గృహము లోపలికి వెళ్తున్నాడు. అప్పుడు ఆ గృహము లోపలికి వెళ్ళి రాత్రి లోపల ఎవ్వరిని కూడా ఎవ్వరు కానరాక దయతో బలు కావు దగ్గర రమ్మని, దయతో బలు కావు దగ్గర రమ్మని ధర్మమాని కిందులా పాయకానే పరమాణన సుందరి పరగాదుడు కన్నులా దయతో బలు కావు దగ్గర రమ్మని. ఈ కీచకుడు వెళ్ళేటోళ్ళకి అక్కడ చూస్తే ఎవరు కనిపిస్తలేరు. ఈమె కనిపిస్తుందేమో, శైలేంద్ర కనిపిస్తున్నదేమో అని ఏమంటుండు కదా, నన్ను పిలవవా, నాతోటి మాట్లాడవా, నా మీద ప్రేమ చూపవా, నువ్వు ఎక్కడ పోయాను, నేనేమో నీకు పరాయి వాడానా, నువ్వు చెప్పినట్టే భవనం కట్టించిన కదా, నువ్వు రమ్మన్నావు కదా ఇక్కడికి, నువ్వు ఆడున్నావు దా అని ఇట్లాంటిగా నన్ను కనులతోటి చూడాలి. ఆ కీచకుడు ఆ నూతన భవనం లోపలికి వెళ్ళి ఇట్లాంటిగా అంటున్నాడు. నీవో గణవలేనని శృంగారాము, నీవో గణవలేనని శృంగారాము నిరాతారోనే చేసిన కావు శీఘ్రము కమలా తీరో నన్ను కౌగులించు సయ్యాన, నువ్వు కనవలేనని, నువ్వు కానరావాలి, నువ్వు చూడాలని, నేను ఎంతో చక్కదాను కొత్త బట్టలు వేసుకొని పెరిగిన సొమ్ములు పెట్టుకొని గంధమును రాసుకొని నేను ఇక్కడికి వచ్చిన, నువ్వు చూడాలని, నన్ను మాత్రం చూసి నువ్వు నాకు కౌగిలి ఇయ్యాలి. ఈ కీచకుడు ఆ శైలేంద్రితోటి చీకట్లా అంటున్నాడు, శైలేంద్రి ఉన్నదనుకొని అంటున్నాడు వినాలని. ఈ విధామున పరుకంగా భీముడు విని, ఈ విధము పరుకంగా భీముడు విని ఇటు రమ్మనే మెల్లానా భూవరామిని చెలియని పోయి దూకీతేను బుగులందేను మనమున భూవరామిని చెలియని పోయి. ఇట్లాంటిగా ఈడు నా రా కౌగిలి అని ఎప్పుడైతే ఈ కీచకుడు ఆ రాత్రి లోపల అంటున్నాడో చీకటి లోపల, అప్పుడు భీముడు మెల్లగా ఇటురా అని ఇట్లాంటిగా పిలుస్తున్నాడు. పిలిచాంటోళ్ళకి శైలేంద్ర పిలుస్తున్నదని ఈ కీచకుడు పోయితే అప్పుడు భీమునికి తాకేటోళ్ళకి భయపడ్డాడు ఎవరు, ఈ కీచకుడు. ఎందుముకే కాదు ఇచటికి, ఇందుముకే కాదు ఇచటికి గంధర్వుడెవ్వడు వచ్చనంతు గ్రక్కున జనగా ఎండేగేపు ఇక నిలచియు పొందుగను కొలసి సుఖము పోకురమూర్ఖ. అప్పుడు ఏమంటుండు కదా భయపడి, ఇది ఆడిది మాత్రం కాదు, ఈ గంధర్వుడు ఎవడో మాత్రం ఇక్కడ కచ్చున్నాడని అప్పుడు ఆ తుడుమడించుకొని పారిపోయే సమయం లోపల, ఒరే నువ్వు ఆడికి పోతున్నావు, ఆగు, నీకు సుఖం కావాలి కదా, ఆడదానికి సుఖం కావాలి కదా దా అని భీముడు కీచకునితోటి అంటున్నాడు. అని లేసి కపటుని బట్టి, అనిలేసి కపటుని బట్టి ఘన క్రోధము చాత కొడితే గర్జన చేసి చనిపోక నిలిచే సముఖము మనుదేశ యుద్ధమునకు మహారౌద్రమున. అప్పుడు ఈ భీముడు లేచి ఆ కీచకుని బట్టి కోపంతో ఒక్కటి దర్శి, అప్పుడు వాడు లేచి యుద్ధం చేయడానికి నిలబడ్డారు ఇద్దరికిద్దరు, ఇటు భీముడు అటు కీచకుడు. నిలిచీలపై వారు నిజముగా ఉభయులు మదగజంబుల తీరు మనుజనాత అద్భుతంబుగా పూరిరపుడు భీముడు బట్టి కీచకున్ని పరగొట్టే. ఆ ఇద్దరికిద్దరు భీముడు కీచకుడు మదగజాలు, మస్తి కచ్చిన ఏనుగులు ఏ మాదిరిగా ఉంటాయో ఆ మాదిరిగా
వీళ్ళిద్దరికిద్దరు గుసులాడుతున్నారు. చాలాగా పోరింది. అప్పటికి 4 రోజులు అవుతున్నది. ఆ భీముడు కీచకుని బట్టి ఆయను సరిదినములచ్చట పాయక కీచకుడు అలసే పంకజనాభా ఆయను ఆయువు పూర్ణము మహాక్రోధము చాతబట్టి మైపై కొట్టి. అప్పుడు సరిదినాలు అయినాయి. ఈ కీచకుడు ఈ భీముడు గుసలాడి అప్పుడు ఆ భీముని బట్టి గిరగిరా దింపి అతని ఆయువు పూర్ణమైపోయింది. ఎవరిది? కీచకుంది. ఆ భీముడు ఈ కీచకుని భూమికేసి కొట్టింది. కరచరణములు దునిమి కడుపులో బలపెట్టి శిరము చూర్ణము చేసి శిరము తెచ్చి గృహ కవాటమున గట్టి గుట్టుగా భీముండు తన నిజ స్థానమునకు తరలి వచ్చే. ఎప్పుడైతే కోపంతో ఆ భీముడు కీచకుని భూమికి కొట్టి ఆయన కాళ్ళు చేతులు ఈరిసి కడుపు లోపల పెట్టి తలకాయను తీసి ఆ తలకాయను ఈ పట్టణపు దర్వాజా దగ్గర ఆ దర్వాజకు కట్టి తన నివాస స్థానంకు ఎక్కడ అయితే ఉంటుండేనో అక్కడికి వెళ్ళిపోయిండని ఆ వైశంపాయన మహర్షి ఈ జనమేజయ భూపాలుని చెప్తున్నాడు. ఈ విధికి చకునాత్మను వేవేగము వెళ్ళలేక వెలనచట నిలిచిదనుజుడు పలికి వినరయ్య పురివారు గంధర్వుడెవడు కీచకుని దురిమే. అట్లాంటిగా ఎప్పుడైతే భూమి కొట్టిండో ఈ కీచకుని యొక్క ప్రాణము అక్కడి నుంచి వెళ్ళిపోలేక శరీరం నుంచి వెళ్ళిపోలేక ఇట్లా కొట్టుకుంటూ ఇట్లా గిలగిలా తనుకుంటున్నాడు. అప్పుడు ఆ ధనుజుడు ఒక రాక్షసుడు ఆ పట్టణవాసులకు ఒక విషయం తెలిపాడు. గంధర్వుడు మాత్రం ఎవరో గాని కీచకుని వధించిండని చెప్పి అంతర్ధానమైపోయాడు. మృతుడాయను కీచకుండును అతులితముగా వాని బలము వింతవు వింటే నవసహస్ర గజములు నరవరా కీచకుడు పాపంబు నిండెను పావన చరిత. గంధర్వుడెవడో కీచకుని సంవరించిందని చెప్పి అదృశ్యమైతే ఇక్కడ ఈ వైశంపాయన మహర్షి ఆ జనమేజయ భూపాలనతో అంటున్నాడు. జనమేజయ భూపాలన ఆ కీచకుని యొక్క బలమును వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 9,000 ఏనుగుల యొక్క బలము పాపము నిండింది అని, ఆ పాపం నిండడం వల్ల కీచకుడు సంవరింపబడ్డాడని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలను చెప్తున్నాడు. పరమాత్ముని కృపలేకను మరి నేనే మైలు సూర్యుడననుచు వారి కౌన జయము సయ్యనా పరమాత్ముడ చట ప్రాణము తీసెన్. పరమాత్ముని కృప లేకపోతే, దయ లేకపోతే, అతని అనుగ్రహం లేకపోతే ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఎంత వీరాది వీరుడైనా కానీ అటువంటి వానికి ఎప్పటికి కూడా జయము కలగదు. భగవంతుని యొక్క దయ కృప కరుణ కటాక్షాలు ఉంటే ఎవ్వరైనా కూడా ఏ కష్టాలు వచ్చినా కానీ అవి నన్ను కూడా దాటుకుంటూ వెళ్ళిపోతారు. పరమాత్ముడ చట ప్రాణము తీసెన్. ఆ కీచకుని యొక్క ప్రాణము ఆ పరమాత్ముడు తీసేసిండని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలను చెప్తున్నాడు. గంధర్వుడెవ్ వాడో పరుడు గంధర్వుడెవ్వాడో పరుడు ఇచట కీచకుని తరదుర్మీనాడు గంధర్వుడెవ్వాడో పరుడు అని పలికి అదృశ్యమాయ అని పలికి అదృశ్యమాయ పురిలో అతి పురాకారమాయ గంధర్వుడెవ్వాడో పరుడు. అప్పుడు ఈ రాక్షసుడు చెప్పుకుంటా వెళ్ళిపోయాడు కదా, ఏమని ఎవడో కీచకుని తల దుర్మి సంహరించాడని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు ఆ మాటలు విని ఆ విరాట నగరం లోపల లొల్లి లొల్లి హాకారం అయిపోతున్నది. ఎటు చూసినా లొల్లి, కీచకుడు దానిపాయ, కీచకుడు దానిపాయ. కీచకుని స్త్రీలంతా లేచి, కీచకుని స్త్రీలంతా లేచి, చిత్రశాలలా ప్రేత చూసి ఇల మీద పడి రోదానంబు చేసేరప్పుడు కీచకుడు సర్వాంబు ఇల మీద పడి రోదానంబు. ఈ కీచకుని యొక్క భార్యలందరూ కూడా, ఆడవులందరూ కూడా లేచి చూసి ఆ చిత్రశాలలకు వెళ్ళిళ్ళు, ఆ నూతన భవనం లోపలికి. అక్కడ వెళ్ళి ఈ కీచకుని యొక్క ప్రేతను చూసి, శవమును చూసి దాని మీద పడి ఇట్లాగా ఏడుస్తున్నారు. చేసేరప్పుడు కీచకుడు సర్వము, ఈ కీచకులందరూ కలిసి కూడా గుమిగూడి పలికిరి మాయా, గుమిగూడి పలికిరి మాయ. ఎవరే వలన ఇది తెలియదాయా, గుమిగూడి పలికిరి మాయా. సైరేంద్రి వలన ఈ గాత కీచకోనే ప్రాప్తించే చేయి జాత, సైరేంద్రి వలన ఈ గాత. ఆ కీచకులందరూ కూడా సర్వం 105 మంది కలిసి, అంటే ఇతను ఒకరిని తీసేస్తే వీళ్ళందరూ కలిసి అందరూ జమ ఏమంటున్నారు కదా, ఇది ఎట్లాంటిగా జరిగింది, ఇదంతా ఈ మాయంతా ఎట్లాంటిగా జరిగింది, ఎట్లా చనిపోయా, ఇదంతా ఏమీ లేదు, సైరేంద్రుడితోటే ఈ మా అన్నయ్య ఈ కీచకుడు చనిపోయాడని. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నాడు, దీనితోటే ఈ కీచకునికి ఇట్లాంటిగా కష్టాలు వచ్చినాయి, కీచకుడు చనిపోయాడు సైరేంద్రుడి వలన అని అగ్నిలో కీచకునితోని, అగ్నిలో కీచకునితోని దీని వేయుండి ఏమైనా గాని, అగ్నిలో కీచకునితోని అనుచు పాంచాలిని పట్టి ప్రేత కడకు కొని వచ్చిరి ముట్టి, అనుచు పాంచాలిని పట్టి. ఈ సైరేంద్రితోటే ఇన్ని కష్టాలు కలిగిన ఈ కీచకుడు సంవరింపబడ్డాడు. ఇదంతా కూడా దీని మాయతోటే, దీనితోటే ఈ కీచకుడు చనిపోయాడని దాన్ని బట్టి అగ్ని లోపల ఇల్లని అందరూ కలిసి ఆ సైరేంద్రుని పట్టుకున్నారు. కంప ముందే కాంత చూసి, కంప ముందే కాంత చూసి పరాత్పరోని శుద్ధి చేసే చేయి దాసి, కంప ముందే కాంత చూసి. అగ్గిలేద్దామని ఎప్పుడైతే ఈ సైరేంద్రుని పట్టుకున్నారో ఆమె భయపడి ఆ పరాత్పరుని, ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నదని ఆ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలునికి తెలుపుతున్నాడు. జయ సంకట హరానా, జయ సంకట హరానా భవతారానా రావే లక్ష్మీ రమానా. ఓ సంకటహరణ, వెంకటరమణ, గోవింద, గోపాలకృష్ణమూర్తి, లక్ష్మీరమణ, కపటాత్ములు నేడు కూడుకొనే బంధించిన యవాడు, కపటాత్ములు నేడు హరిని నేడు, కపటాత్ములు నేడు. ఈ దుర్మార్గులు, దుష్టులు, కపటులు నన్ను బంధించినప్పటికి కూడా రక్షించేవాడు పరమాత్మ నువ్వు తప్ప ఎవరు నాకు లేరని ఆ సైరేంద్రి చేతులెత్తి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నది. పతులైదుగురిలోన, పతులైదుగురిలోనొకడైన సతి జడేనని శీఘ్రమున రారైరే కాగా విన ధరలో పుంజోలు ఈ విలమైన పతులైదుగురిలోనొకడైన. నాకు 5 పడతారు, నా భార్య ఇట్లాంటిగా ఖరాబైంది, ఏ ఒక్కడు కూడా
నన్ను వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను కాపాడతలేరు. పరమాత్మ నువ్వు తప్ప కాపాడే వాళ్ళు ఎవ్వరు కూడా నాకు లేరు అని ఇట్లాంటిగా ఆ దీనాది దీనంగా అతి దీనంగా ఈ ద్రౌపది చేతులేసి ఆ పరమాత్మని తలుస్తుంది. అతి దీనావాణి అతి దీనావాణి శృతమైతేను వాయుదు కదా పూని అతి దీనావాణి మాయాకృతితోని కరుళందారు జడును నిజమునని అతి దీనవాణి. ఇటువంటి దీనాతి దీనమైనటువంటి ప్రార్థన ఆ ఆంజనేయ స్వామికి తెలిసి గద తీసుకొని వచ్చిండు మాయావేశం లోపల. ఆ మాయతోటి అదృశ్య రూపం లోపల వచ్చి వీళ్ళందరిని కూడా నేను సంవరిస్తానని ఇట్లాంటిగా కాంతాను కొనపోగా కని వేగా కాంతాను కొనపోగా కని వేగా అంబరామునా బౌగా అర్చేను కలులినాగా కనగా కాలుని చందముగా కాంతను కొనపోగా. ఈ ద్రౌపదిని పట్టుకొని పోగా అగ్గిలో వేస్తామని పట్టుకొని పోతున్నారు కదా ఈ కీచకులందరూ కూడా. అది చూసినటువంటి ఆంజనేయ స్వామి లొల్లి వేస్తే ఈ లొల్లిని విని అంబరం అంటే ఆకాశ మార్గమున అంతరమందు ఉండి కీకలేస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఆ కీకలు విని అప్పుడు ఆ ఆంజనేయ స్వామి కాలుని మాదిరిగా కీకలేస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా విని చేరెను గంధర్వుడని చేరెను గంధర్వుడని పారగ కీచకుల బట్టి పరగనచట దారుని కూల్చెను విరుమిక నారీ మనితో అంతముందిరంతటిలోనా. ఈ లొల్లి విని ఆ గంధర్వులు మన ఈ కీచకులు భయపడి గంధర్వుడు వచ్చిండని అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వారిపోతే ఆ కీచకులందరినీ బట్టి అక్కడ సంవరించిండు ఆంజనేయ స్వామి. ఈమెతోటి ఆ కీచకులందరూ కూడా ఈ శైలేంద్రితోటి ఈ ద్రౌపదితోటి కీచకులందరూ కూడా సంవరింపబడ్డారు, మరణించారు. పంచకిలోత్తమ కీచకులు పంచకిలోత్తమ కీచకులు అంచితముగా ధరణి పడిరి అంతటిలోనా పాంచాలిని గని బలికిరి గుంచుట విపరీతమాయ యూర్విలో నేడు. వీళ్ళందరూ కూడా 105 అందరూ కూడా ఆ కీచకులు సంవరింపబడ్డారు పాంచాలితోటి. ఈ పాంచాలిని చూసినటువంటి వాళ్ళందరూ ఈమెను ఉంచుకుంటే విపరీతమైపోతుంది. ఉంచుకున్న దానికి ఇంత విపరీతమైపోయా. 1 సంవత్సరం కానే కాదు, ఈమె అచ్చి నుంచి ఈ సంవత్సరం లోపల ఉన్నందరూ కూడా చనిపోయింది. కాంతను చూసిన మనుజుడు లోకాంతరమౌను గాని లోకులకెల్లా ఏ కాలమునకే మౌను మోసము ప్రకటముగా పురముకును ప్రాప్తం బౌను. పరాయి స్త్రీని చూసిన మనుజుడు పిచ్చివాడై తిరుగుతాడు. ఇట్లాంటిగా అయిపోయాయి కదా, ఇన్ని కష్టాలు కూడా మోసమచ్చ కదా, ఇన్ని కష్టాలు కూడా కలిగ కదా. ఇట్లాంటిగా జరిగితే ఇట్లాంటిగా వాంఛిస్తే ఇట్లాంటిగా జరుగుతుంది, కష్టాల పాలవుతావు. కీచకుని క్రియలు సర్వము తోచిన మాత్రం భుజేసి తొయ్యలినని యోచన ముందర దోసదు ఈ చెలియను ఉంచబోకు ఇంటిలో నీవు. ఆ కీచకుని యొక్క క్రియలన్నీ కీచకుల క్రియలన్నీ కూడా చేసేసిండు. అప్పుడు చేసిన తోచిన మాత్రంగా చేసి ఆ శైలేంద్రిని అంటున్నారు ఈమెను మాత్రం ఇంట్లో ఉంచుకోకని ఆ సుదేష్ణకు చెప్తున్నారు. విని సుదేష్ణ పాంచాలిని గని శీఘ్రము విని సుదేష్ణ పాంచాలిని గని శీఘ్రము అనదోసాదెచటికైనాను నీవు జనులు సర్వము విని సుదేష్ణ పాంచాలిని గని శీఘ్రము. ఆ సుదేష్ణ ఇలా మాటలని విని ఈమెను ఉంచకున్నానే అంటే ఆ సుదేష్ణ ఆ పాంచాలితోటి అంటున్నది
నువ్వు ఆడికన్నవో అందరూ కూడా భయపడుతున్నారు. భయాబ్దీలో మునిగిరి కృపతో సుందరి నీవిక, భయాబ్దీలో మునిగిరి నయమునావో నీవు ఎతటికైనాను నీ దయాను విడువాక, భయాబ్దీలో మునిగిరి. అప్పుడు వీళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు, ఈ ప్రజలందరూ కూడా. మరి నువ్వు ఎక్కడికన్నా పో, మా మీద దయ ఉంచు అని ఇట్లాంటిగా ఆ సుదేష్ణ సైరేంద్రితోటి అంటున్నది. స్తుతి పాండవ సతీ గతి కల్పాన, స్తుతి పాండవ సతీ గతి కల్పాన, ధృతి చేసి ప్రస్తుత మందు ధర్మాసను మాన, స్తుతి పాండవ సతీ గతి. అప్పుడు ఈ పాండవ సతీ ద్రౌపది సైరేంద్రి ఆమెను ప్రార్థన చేస్తున్నది. ధైర్యం చేసి ప్రార్థన చేసి, అబ్బా ఇప్పుడు నన్ను బొమ్మనటం మీకు ఉచితమేనా, మంచిదేనా, ఇప్పుడు నేను ఆడికి పోవాలా? పతులైదుగురు గంధర్వులు మితి చాతను దాగినారు మేదినిలోనా, ప్రతివాని బలుక పక్షము గతమైన వెనుక మిమ్ముగని ప్రార్థింతూ. నా పత్ర 5 గంధర్వులు వాళ్ళు దాగిండు ఈ ప్రపంచం లోపల, ఎక్కడున్నారో ఈ భూమి మీద ఏమో తెలియడం లేదు. ఒక 15 రోజులైన తర్వాత నేను నీతో మాట్లాడతామా, అంతదానికని నేను ఉంటా అని ఆ సైరేంద్రి, ఆ ద్రౌపది ఆ సుదేష్ణతోటి అంటున్నది. దేవేశుని కృపచాతను నా వలన మీకు శుభము సత్యము వినుమి, భావములు కృపదలచియు కావుమి వేయి బలుక న్యాల కంజదలాక్షి. అమ్మ ఆ భగవంతుని కృప వలన మంచిదవుతుంది, నాతోటి మీకు మంచిగానే జరుగుతుంది, కానీ ఏం ఖరాబు కాదు. నా మీద దయ ఉంచి నన్ను కాపాడని ఆ సుదేష్ణని ఈ ద్రౌపది వేడుకుంటున్నది. అనేకామిని వేగంతపురములోకి సరి ఉండే భూపాల చక్కగాను. అప్పుడు ఆమెను ప్రార్థన చేసి సుదేష్ణను ఈ ద్రౌపది తాను ఉండే స్థలం లోపలికి, గృహం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ చక్కగా ఉన్నది. విను ముందర కథ విశ్వవ్యాపకుండు రసించు కృపచాత రక్షకుండు. ఓ జనమే జయ భూపాల, మళ్ళా వచ్చే భాగమంతా కూడా పరమాత్ముడే రచన చేస్తాడు. గనులార భారతమ్మును కను శ్రీహరి కరుణ చాత, కలియుగమందు జనులార చదువవలనని ముని పంతులు రచన చేసే ముదముతో వినుడి. భక్తులారా, ఈ భారతమును ఆ పరమాత్ముడు చదివిన వారికి విన్నవారికి అన్ని శుభములు కలగజేస్తాడు. ఈ కలియుగం లోపల ప్రజలందరూ వినాలి, చదవాలి, వినాలి. శ్రవణ మననలు చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు సద్గతిని పొందుతారని, ఈ అపర సుఖములను పొందుతారని ఇట్లాంటిగా ఆ మునిపంతులు ఇదంతా కూడా రచన చేసిండు. గజాయితి శ్రీమన్నారాయణ ప్రణీతం వైన విరాట పర్వమునందు ద్వితీయోధ్యాయము సంపూర్ణము. మంగళము కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే, చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. మంగళము శ్రీ కురుక్షేత్ర నౌక్షౌని విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళము గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిప్రజ్ఞాయ వామదేవాయ మంగళం. బోలో రాజాది రామచంద్ర భగవాన్ కీ జై.